అందరికీ మనఃపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం కుంభరాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ సమయంలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథున రాశి జ్యోతిష్య చక్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానమిది. మీరంటే ఒక చల్లని గాలి తరంగం, ఒక ప్రవహించే నది, ఎవరికీ అంతుచిక్కని ఒక అద్భుతం. మీలో ఉన్న చురుకుదనం, మీ మాటల్లో ఉన్న పదును, మీ ఆలోచనల్లో ఉన్న వేగం చూసి అసూయపడని వారుండరు. ఒకేసారి 2-3 పనులను అవలీలగా చేయగల సామర్థ్యం మీ సొంతం. మిమ్మల్ని ఒకచోట బంధించడం ఎవరితరం కాదు. ఎందుకంటే మీరు నిరంతరం కొత్తదనాన్ని కోరుకునే జ్ఞానాన్వేషకులు. మీతో మాట్లాడితే ఎవరికైనా సరే వారి బాధలని మరిచిపోయి తెలియని ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. అంతటి శక్తి మీ మాటల్లో ఉంది. బుధుడు మీ అధిపతి. అంటే తెలివికి, చతురతకు, సంభాషణకు మీరే బ్రాండ్ అంబాసిడర్. అందుకే మిమ్మల్ని మాటల గారడి చేసేవారు అంటారు. 10 మందిలో మీరు మాట్లాడ్డం మొదలుపెడితే అందరి దృష్టి మీవైపే ఉంటుంది. మీకున్న హాస్యచతురత, సమయస్ఫూర్తి అమోఘం. ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా సరే మీ దగ్గర చిటికెలో పరిష్కారం దొరుకుతుంది. వయసు పెరుగుతున్నా మీలో ఉత్సాహం, మనసులో యవ్వనం మాత్రం తగ్గవు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ తపన మిమ్మల్ని అందరికంటే ఒక అడుగు ముందుంచుతుంది. ఇంతటి ఆకర్షణ, తెలివితేటలు ఉన్న మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. మీకు స్నేహితులు చాలా సులభంగా ఏర్పడతారు. మీ చుట్టూ ఎప్పుడూ ఒక సందడి వాతావరణం ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే స్నేహితులు చాలా చురుకైన, శక్తివంతమైన వారై ఉంటారు. కాని మీ జీవిత భాగస్వామి లేదా మీకు అత్యంత దగ్గరయ్యే వ్యక్తులు మాత్రం చాలా జ్ఞానమున్నవారు, ఆధ్యాత్మిక చింతన కలిగినవారు, మీకు సరైన మార్గాన్ని చూపించే గురువురాంటివారై ఉంటారు. ఎందుకంటే మీ వేగానికి ఒక స్థిరత్వాన్ని, మీ చంచలత్వానికి ఒక మార్గనిర్దేశాన్ని ఇచ్చే బంధాన్నే మీరు కోరుకుంటారు. ఇంత మంచి మీకున్నప్పుడు కాస్త కన్నుకుట్టేవాళ్లుండరా? తప్పకుండా ఉంటారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశివారికి ప్రత్యక్ష శత్రువుల కన్నా రహస్య శత్రువుల బెడద ఎక్కువ. వీళ్లు మీ ముందు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నటిస్తారు. మీ తెలివిని, మీ ఎదుగుదలను చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటారు. మీ విజయాలను ఓర్వలేక మీ పేరును చెడగట్టడానికి వెనకాల కుట్రలు పన్నుతారు. మీ గురించి లేనిపోనివి కల్పించి ఇతరులకు చెప్పడం, మీరు మొదలుపెట్టిన మంచి పనులకు అడ్డుపడడం, మీకు మంచి అవకాశాలు రాకుండా చేయడం వంటివి వీరి నైజం. కుట్రలు, కుతంత్రాలు మీ మీద చేసేవారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుని జాగ్రత్త పడటానికే. చిన్న చిన్న కుట్రలు, కుతంత్రాలు అనేవి మహాసముద్రంలాంటి మీ వ్యక్తిత్వం ముందు చిన్న అలలు మాత్రమే. వాటిని చూసి భయపడకండి. మీ దృష్టి ఎప్పుడూ మీ లక్ష్యంపైనే ఉండాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రహస్య శత్రువులు చాలా విచిత్రంగా ఉంటారు. వాళ్లు రౌడీలాగానో, ముఖం మీదే తిట్టేవాళ్లలాగానో ఉండరు. వాళ్లు చాలా మృదువుగా మాట్లాడేవాళ్లు, చూడ్డానికి ఆకర్షణీయంగా మీతోపాటే కలిసి తిరుగుతూ మీ స్నేహితుల జాబితాలోనే ఉండే అవకాశం ఎక్కువ. వీళ్లను తీపి విషంలాంటి శత్రువులు అనొచ్చు. మీ సుఖాన్ని, మీ సంతోషాన్ని, మీకున్న సంబంధాలను చూసి అసూయపడతారు. ముఖ్యంగా వీరు ఆనందంగా ఉన్నప్పుడు వీరు తట్టుకోలేరు. వీరు చేసే కుట్రలు కూడా చాలా తెలివైనవిగా ఉంటాయి. బయటకు వీరిపై అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. మరి ఈ రహస్య శత్రువులను ఎలా గుర్తించాలి? జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక చిన్న సూచన ఉంది. మీ రహస్య శత్రువుల పేర్లలో మొదటి అక్షరం చాలా వరకు యు, వి అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక సూచన మాత్రమే. కాని మీరు గమనించాల్సిన ముఖ్య విషయం పేరులోని అక్షరం కన్నా వారి ప్రవర్తన, మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి ఎవరి విషయంలో అయితే మిమ్మల్ని హెచ్చరిస్తుందో, ఎవరి ప్రవర్తనలో అయితే తేడా కనిపిస్తుందో వాళ్ల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ బలహీనతలను, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడమే మీకు రక్షణ. ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరివల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలిగే అవకాశముంది. మీకు రాబోతున్న అదృష్టం వీరివల్ల చేజారిపోయే ప్రమాదముంది. కాబట్టి దయచేసి ఈ 2 అక్షరాల వారితో జాగ్రత్తగా మెలగండి. ఒక ముఖ్యమైన గమనిక, ఈ 2 అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కాదు, బయటి వ్యక్తులు.
మీ స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీ విజయానికి సంతోషించకుండా, మీ బాధకు పైకి సానుభూతి చూపిస్తూ లోపల ఆనందించేవారిని, మీ రహస్యాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించేవారిని గమనిస్తూ ఉండండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. అది మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు. మరి వీళ్లను ఎలా ఎదుర్కోవాలి? యుద్ధం చెయ్యాలా? అస్సలు వద్దు. మీకున్న అతిపెద్ద ఆయుధం మీ తెలివే. మీ మాటలే మీ కవచం. అలాంటి వారిని మీరు నేరుగా ఘర్షణ చెయ్యాల్సిన అవసరం లేదు. వారిని నెమ్మదిగా దూరం పెట్టండి. మీ వ్యక్తిగత విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను అందరితో పంచుకోవడం ఆపేయండి. మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారిని అంటిపెట్టుకుని ఉండండి. మీ తెలివితేటలతో, మీ వాక్చాతుర్యంతో వారి కుట్రలను ఎవరికీ అనుమానం రాకుండా బయటపెట్టగల సామర్థ్యం కూడా మీకే ఉంది. చివరిగా ఒక్కటే మాట. కుంభరాశివారు మీరొక నక్షత్రం లాంటివారు. మిమ్మల్ని చూసి అసూయపడే నీడలు ఎన్నో ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, నీడలు ఎప్పటికీ వెలుగును ఆపలేవు. మీ తెలివి, మీ చురుకుదనం, మీ మంచి మనసు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. ఎవరో మిమ్మల్ని కించపరచాలని చూస్తున్నారని మీ ప్రయాణాన్ని ఆపకండి. మీ వేగాన్ని తగ్గించకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ అంతరాత్మను విశ్వసించండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీ మాటలతో, మీ జ్ఞానంతో ప్రకాశవంతం చెయ్యండి. మీకు ఎదురే లేదు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. ఈ సమయంలో మీ రాశికి గ్రహాల సంచారం ఆధారంగా రాబోయే రోజుల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన శుభవార్త. మీ రాశిలోనే, అంటే మీ లగ్నంలోనే గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇది ఒక అద్భుతమైన యోగం. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, తెలివితేటలు మరియు సానుకూల దృక్పథం ప్రకాశిస్తాయి. రాబోయే 3 రోజులు ఈ యోగం మీకు ఒక రక్షణ కవచంలా ఉండి అనేక విషయాల్లో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ మంచి పునాదితో ఇప్పుడు బృహస్పతి ప్రకారం గురుగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల ఈ రోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఉదయం లేచినప్పటి నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం, శక్తి నిండి ఉంటాయి. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి మరియు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా తెలివైనవిగా ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా దానిలో విజయం మరియు ఆర్థిక లాభం పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే మీ మాటకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది. మీరు చెప్పిన దానికి అందరూ తల ఊపుతారు. కుటుంబ సభ్యులతో కూర్చుని ముఖ్యమైన ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. మీ తెలివైన మాటలతో అందరినీ ఒప్పించగలుగుతారు. అయితే కుజుడి ప్రభావం వల్ల ఇంటి వాతావరణంలో కొద్దిగా వేడి ఉండే అవకాశముంది. ఆస్తికి సంబంధించిన చిన్న చిన్న వాదనలు లేదా తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం కావచ్చు. కాబట్టి కుటుంబంలో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఓపికగా మాట్లాడండి. మీరు పరిస్థితిని చక్కగా అదుపు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక వరం లాంటిది. మీ పదవి ఇంట్లో ఉన్న శనిదేవుడు కష్టపడి పనిచేయమని సూచిస్తున్నప్పటికీ మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపును, ప్రశంసలను అందిస్తాడు. పై అధికారుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ సహోద్యోగులు కూడా మీకు స్నేహపూర్వకంగా ఉంటారు. మీ లగ్నంలో ఉన్న గురుశుక్రుల కలయిక వల్ల మీ ఆలోచనలు, ప్రెజెంటేషన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. మీలో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది. చంద్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల డబ్బు ప్రవాహం చాలా బాగుంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. కుంభరాశివారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగినవారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కాని అదే మీకు ఎక్కువ బాధనిచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నిజాయితీని కొందరు మీమీదే ఆయుధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు. వాళ్లే మారతారు అని అనుకొని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకొని జీవించే స్వభావమిది. బయట మవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పనిచేస్తూ ఉన్నా, మాట్లాడుతున్నా లోపల మాత్రం ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రివేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చుని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులున్నాయి. నేను తప్పేం చేశాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నారు. ఎవరికీ చెప్పలేని బాధలు గుండెల్లోనే దాచుకొని మీరు నడిచారు. కన్నీళ్లు వచ్చినా వాటిని బయటపడనివ్వలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదని కాదు.
మీ బాధను అర్థం చేసుకునేవాళ్లు లేరని మీకు తెలుసు కాబట్టి ఆ కన్నీళ్లు నేలమీద పడలేదు. అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కాని అవే కన్నీళ్లు దైవానికి మీ ప్రార్థనలయ్యాయి. మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. బయట శత్రువుల కంటే లోపలే పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుతంత్రాలు, ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్నవాళ్లే మీ కాళ్లకు బంధాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ సొంతవాళ్లే మీపై అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు ముందుకు వెళుతున్నారని చూసి వెనక్కిలాగిన వాళ్లున్నారు. అవసరం ఉన్నంతవరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు. ఆ సమయంలో మీ మనసు ఎంత బాధపడిందో మీకే తెలుసు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప అర్పణ. కుంభరాశివారు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్నే తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. అయినా మీరు మీ నిజాన్ని వదల్లేదు. ఎన్నిసార్లు కిందపడ్డారో మీకే తెలుసు. ప్రతి పతనం మీ మనసును మరింత బలంగా చేసింది. ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠం అయింది. కాని ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది. నాకు ఎందుకు ఇలా అని మనసులో అనుకున్నారు. కాని చివరకు మౌనంగా అన్నీ భరించారు. అదే మీ శక్తిగా మారింది. మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు. మీ కన్నీళ్లు ఎవరికీ తెలియలేదు. మీరు నవ్వుతున్నారని చూసి అందరూ మీరు బాగానే ఉన్నారని అనుకున్నారు. కాని మీ రాత్రులు మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా కూర్చొని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులున్నాయి. అయినా మీరు మీ ధర్మాన్ని వదల్లేదు. మీ విలువలను వదల్లేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీవైపు తిరిగింది. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన ఈ బాధలు మిమ్మల్ని కూల్చడానికి రాలేదు. మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మీరు విలువైనదిగా గుర్తించలేరు. అందుకే ఈ ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం, ఇది అంతా ఒక దైవ రహస్యం. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే మీరు ఈ దశ చివరిలో ఉన్నారన్నమాట. ఇది ముగింపు కాదు, ఇది మార్పు. ముందు నిశ్శబ్దం. తుఫాను ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంలా మీరిక ఒంటరివారు కారు. శివయ్య మీ ప్రతి కన్నీటిని లెక్కించాడు. ఇప్పుడు శివయ్య మీకు న్యాయం చేయబోతున్నాడు. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరుగుతుంది. కుంభరాశివారు ఒక విషయం మీరు గమనిస్తున్నారా? గతంలో మీరు ఎలా స్పందించేవారో ఇప్పుడు అలా స్పందించడం లేదని మీకే అనిపిస్తోంది. చిన్న మాటకు బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరు తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలనే ఆత్రం తగ్గింది. ఇదే మీ అలసట కాదు, నిరాశ కాదు. ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పు. కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా నిశ్శబ్దంగా మారుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మనిర్భరత పెరుగుతోంది. ఎవరో తోడుండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అవసరం క్రమంగా తగ్గుతోంది. నేనే నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తోంది. ఇది ఒంటరితనం కాదు, ఇది స్వయం సంపూర్ణత. మీ శక్తిని మీరు తిరిగి గుర్తించుకుంటున్న దశ ఇది. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం ఇది. పాత సంబంధాల మీద, పాత మాటల మీద, పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా మీలో జరుగుతున్న మార్పే. ఒకప్పుడు వెంటనే గుర్తొచ్చే జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదు. కొంత దూరంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదేమీ నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. మీ మనసు ఇక అవసరం లేని బరువులను మోసేందుకు సిద్ధంగా లేదు. ముందు మీరు అందరికీ వివరించాలనుకునేవారు. నేనిలా ఎందుకు చేశాను అని చెప్పుకోవాలనుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది.
ఎవరు అర్థం చేసుకుంటే చేసుకొని చెయ్యకపోతే చెయ్యకపోని అనే స్థితికి వచ్చారు. ఇది ఓడిపోవడం కాదు, ఇది లోపల నుంచి బలంగా మారడం. మీ శక్తిని మీరు వృధా చేయడం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటకు రావడం తగ్గుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా స్పష్టత ఏర్పడుతుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకే తెలియకుండానే స్పష్టమవుతుంది. ఇది దైవం చేస్తున్న వడభోత. మీ జీవితంలో ఉండాల్సిన వాళ్లే మిగుల్తారు. కొన్ని సందర్భాల్లో మీకిలా అనిపించవచ్చు, నాకు ఎవరిమీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు. ఈ శూన్యత భయపెట్టవచ్చు, కాని ఇది శూన్యత కాదు, ఇది సమతుల్యత. మీ మనసు ఇక అతిగా ఏదీ పట్టించుకోవడం మానేస్తోంది. ఇదే నిజమైన శాంతికి మొదటి అడుగు. కుంభరాశివారు పొందబోయే అదృష్టం చిన్నది కాదు, అది మోయడానికి మీ మనసు బలంగా ఉండాలి. అందుకే ఈ మార్పులు, అందుకే ఈ నిశ్శబ్దం. మీ లోపల ఉన్న పసి మనసు ఇప్పుడు ఒక బాధ్యతగల ఆత్మగా మారుతోంది. ఇది బాధ కలిగించే మార్పు కాదు, కానీ లోతైన మార్పు. మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు, ఇప్పుడు ఏమైతే అది అవుతుంది అనే ధైర్యం మీలో వస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది విశ్వాసం. దైవం మీద, మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందితోనే ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాటలు వద్దు, ఎక్కువ వివరణలు వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతమే. ఆత్మ బలంగా ఉన్నవాళ్లకు జనసమూహం అవసరముండదు. వాళ్లకు వారి మౌనం చాలు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పులు కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్లడం లేదు, మీరు పైకి ఎగబాకే ముందు లోపల బలపడుతున్నారు. ఈ దశలో భయపడవద్దు, ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మబలం. కుంభరాశివారు ఇప్పుడు మారబోతున్నారు. మీరు ఎప్పుడో అవ్వాల్సిన వ్యక్తిగా మారుతున్నారు. శివయ్య మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తున్నాడు. మీరు సిద్ధమవుతున్నారు. మార్పు చాలా దగ్గర్లో ఉంది. కుంభరాశివారు, మీకు శివయ్యతో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది ఈ జన్మతో మొదలైనది కాదు, గత జన్మల నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా శివయ్య పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. శివయ్య పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా భక్తితో నిండిపోతుంది. అది యాదృచ్ఛికం కాదు, శివయ్య పిలుపు. ఇటీవల మీరు గమనిస్తే ఆలయాలు మీ దారిలో ఎదురవడం పెరిగింది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం లేదా శివయ్య ఫోటో కళ్లముందు రావడం జరుగుతోంది. ఎక్కడ చూసినా త్రిశూలం, డమరుకం, దీపం వెలుగులు కనిపిస్తున్నట్టు అనిపించవచ్చు. ఇవన్నీ మీ ఊహ కాదు, ఇవన్నీ శివయ్య దృష్టి మీపై పడిందని చెప్పే దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకిలా అనిపించి ఉండవచ్చు, ఎందుకో శివయ్య దగ్గరికి వెళ్లాలనిపిస్తోందని. మనసు అలా లాగితే ఆపుకోకండి, అది మీ ఆత్మ పిలుపు. శివయ్య మీలోని నెగటివ్ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దృష్టిదోషాన్ని తొలగించడానికి ఉన్నాడా? అందుకే మీరు కొంత భారంగా, కొంత అసహనంగా అనిపించే రోజులు కూడా వచ్చాయి. కుంభరాశివారి చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగటివ్ శక్తులు ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచనల రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేశాయి. కానీ ఇప్పుడు శివయ్య కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతున్నాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరుగుతోంది. మీ శత్రువుల నిజస్వరూపం బయటపడుతోంది. ఎవరు మీకు నిజంగా మంచిని కోరారు, ఎవరు లోపల విషం దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇది శివయ్య ఇచ్చే దృష్టి. శివయ్య మీ కళ్లముందు ముసుగు తొలగిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా కుంభరాశివారి వ్యక్తిత్వాన్ని ఒక మాటలో చెప్పాలంటే, వారు బయటకు కనిపించే వ్యక్తి ఒకరు, లోపల ఉన్న వ్యక్తి ఇంకొకరు. చాలామందికి మీ లోతు అర్థం కాదు. మీరు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఒకేసారి నడుస్తుంటాయి. మీ మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. గతం,
వర్తమానం భవిష్యత్తు అన్నీ ఒకేసారి మీ ఆలోచనల్లో తిరుగుతుంటాయి. కుంభరాశివారు సహజంగానే బాధ్యతాయుతంగా ఉంటారు. చిన్న వయసులోనే నాపై ఎవరో ఆధారపడుతున్నారు అనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది. అందుకే మీరు తొందరగా పెద్దవారిలా ఆలోచించడం మొదలుపెడతారు. ఆటపాటల కంటే అవసరాలు, సమస్యలు, పరిష్కారాల మీదే మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం ఉంటుంది. మీరు ఎవరి ముందు తల వంచడం ఇష్టపడరు. అవసరమైతే త్యాగం చేస్తారు కాని భిక్ష అడగరు. ఈ స్వభావం వల్లే జీవితంలో మీరు చాలాసార్లు ఒంటరిగా మిగిలిపోయారు. అయినా మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎవ్వరూ పూర్తిగా కూల్చలేకపోయారు. కుంభరాశివారు చాలా లోతైన ఆలోచనాశీలులు. మీరు సాధారణ విషయాలకే లోతైన అర్థాలు వెతుకుతారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఎక్కువ ఆలోచిస్తారు అని అంటారు. కాని అదే మీ బలం కూడా. మీరు ముందే పరిణామాలను ఊహిస్తారు కాబట్టి పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. చాలా మౌనంగా ఉంటారు. మీ బాధను, మీ భయాన్ని, మీ కన్నీళ్లను ఎవ్వరికీ చూపరు. బయట ప్రపంచానికి మీరు బలమైనవారిగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం మీ మనసు ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది. అయినా మీరు మీ బలహీనతను ఎవ్వరి ముందూ బయటపెట్టలేదు. కుంభరాశివారు చాలా భావోద్వేగాలు కలిగినవారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. ద్వేషిస్తే కూడా పూర్తిగా దూరంగా ఉంటారు. మధ్యలో ఉండడం మీకు చేతకాదు. ఈ కారణంగానే మీరు జీవితంలో తీవ్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ రెండూ మీ జీవితంలో సమానంగా ఉన్నాయి. కుంభరాశివారి సహజ గుణాల్లో ముఖ్యమైనది తెలివితేటలు. మీరు పుస్తకజ్ఞానం కంటే జీవిత అనుభవాల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. ఒకసారి అనుభవించిన బాధను మీరు మళ్లీ అనుభవించరు. ఆ అనుభవమే మీకు గురువవుతుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా మీరు చాలా పరిపక్వంగా ఆలోచిస్తారు. ధైర్యం కూడా మీలో సహజంగా ఉంటుంది. అది బయటకు గొప్పగా కనిపించకపోవచ్చు. కాని సంక్షోభమొచ్చినప్పుడు మాత్రం మీలోని అసలైన శక్తి బయటపడుతుంది. అందరూ భయపడుతున్న సమయంలో మీరు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఇది దాటిపోతుంది అని మీ మనసుకు మీరు చెప్పుకుంటారు. అదే మీ అసలైన ధైర్యం. కష్టపడే తత్వం కుంభరాశివారి రక్తంలోనే ఉంటుంది. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు ఆగరు. కొంతమంది మధ్యలో వదిలేస్తే మీరు మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. అందుకే మీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా మీ పునాది మాత్రం చాలా బలంగా ఉంటుంది. మీ జీవితంలో కన్నీళ్లు ఒక భాగంగా మారిపోయాయి. బాధ వస్తే ఏడ్చి తేలికపడటం కూడా మీకు పూర్తిగా రాదు. కన్నీళ్లను లోపలే మింగేస్తారు. అదే మీ ఆరోగ్యాన్ని, మీ మనసును కొన్నిసార్లు బాగా అలసిపోయేలా చేసింది. అయినా మీరు మీ బాధతో ఎవ్వరికీ భారంగా ఉండకూడదనే భావనతో మౌనంగా భరిస్తారు. కుంభరాశివారు జీవితంలో ఎదుర్కొనే అవమానాలు చాలా లోతుగా గుచ్చుకుంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉండాలని ప్రయత్నిస్తారు. మీరు మోసం చెయ్యరు, అబద్ధం చెప్పరు. అలాంటి మీరు మోసపోయినప్పుడు అది మీ మనస్సును చాలా తీవ్రంగా గాయపరుస్తుంది. అయినా మీరు ప్రతీకారం గురించి ఎక్కువగా ఆలోచించరు. కుతంత్రాలు, అడ్డంకులు మీ జీవితానికి కొత్త కాదు. మీరు ఎదుగుతున్న ప్రతిసారీ ఎవరో ఒకరు మీ కాళ్లకు కట్టెలు వేసే ప్రయత్నం చేస్తారు. కొందరు నవ్వుతూ వెనకనుంచి గోతులు తవ్వారు. కొందరు మీ మీద నిందలు వేశారు. కాని మీరు మాత్రం మీ మార్గాన్ని వదల్లేదు. నెమ్మదిగా అయినా ముందుకే సాగారు. గత కొన్ని ఏళ్లుగా ఏలినాటి శని ప్రభావం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ కాలం మీకొక ప్రశాంతమైన ప్రయాణం కాదని మీకే బాగా తెలుసు. ప్రతిరోజూ ఒక పరీక్షలా గడిచింది. ఒక సమస్య నుంచి బయటపడితే ఇంకొక సమస్య ఎదురైంది. విశ్రాంతి అనే మాట మీ జీవితంలో కనిపించలేదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. చిన్నపాటి వ్యాయామం లేదా వాకింగ్ ఉపశమనమిస్తుంది. తిండి విషయంలో నాణ్యతపై దృష్టి పెట్టాలి. రాత్రి సరైన నిద్ర చాలా ముఖ్యం. ఇక విద్యార్థులకు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికో వెళ్లే అవకాశముంది. అయినా ఒకసారి కూర్చుంటి బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలో ఈరోజు నిర్ణయాత్మక రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశముంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కాని స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్యంలో మీరు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడడం మంచిది. జీవితసాగతి సహకారం అవసరమైన రోజు ఇది. పరస్పర గౌరవ బంధాన్ని బలంగా ఉంచుతుంది. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. పెద్దవాళ్ల ఆశీర్వాదం పొందుతారు.
కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాల్లో ఈరోజు కొంత ఊరహట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పనిమీద ఆసక్తి పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీలవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చదువులు ముందడుగు వేస్తారు. అర్థంకాని విషయాలు ఇప్పుడు క్లియర్ అవుతాయి. గురువుల సహాయం లభిస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఇక వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేయాలనిపిస్తుంది. నెట్వర్క్ పెరుగుతుంది. ఊర్పుతో చేసిన పని ఫలిస్తుంది. దాంపత్య జీవితంలో ఈరోజు సంతోషముంటుంది. కలిసి ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది. పరస్పరం అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. చిన్న సర్ప్రైజ్ లేదా మంచి మాట బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కుటుంబ జీవితం హాయిగా సాగుతుంది. కుంభరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీపై నరదృష్టి చాలా త్వరగా పడుతుంది. కారణం మీరు చేసే మంచి, మీ ఎదుగుదల, మీ మౌన విజయం. మీరు పెద్దగా చూపించకపోయినా మీ మార్పు మాత్రం అందరికీ కనిపిస్తుంది. అదే కొంతమందిలో అసూయను పెంచుతుంది. అందుకే ఈ కాలంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా ఎన్ మరియు వి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఇది అందరూ చెడ్డవారే అనే కాదు, కానీ ఈ అక్షరాల ప్రభావమున్న కొందరు మీ జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. మాటల్లో తీపి, లోపల ఉద్దేశం వేరుగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. మిథునరాశివారు పాటించవలసిన కొన్ని తేలికైన పరిహారాలను మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి విషయం గుర్తుంచుకోండి. మీ రాశిలోనే మీకున్న అతిపెద్ద బలం. ఈ బలాన్ని మరింత పెంచుకోవడానికి మీరు చేయాల్సిందేంటంటే ప్రతిరోజూ ఉదయాన్నే మీకంటే పెద్దవారికి, గురువులకు, తల్లిదండ్రులకు నమస్కరించుకునే రోజును మొదలుపెట్టండి. ఇది గురుబలాన్ని అద్భుతంగా పెంచుతుంది. అలాగే మిమ్మల్ని మీరు శుభ్రంగా, అందంగా ఉంచుకోవడం, మంచి సువాసన వచ్చే అత్తరు లేదా పౌడర్ వాడడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు డబ్బు, ఆకర్షణ పెరుగుతాయి. మీకు వీలైనప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో తలచుకోవడం లేదా దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి గుడికి వెళ్ళిరావడం వల్ల మీ తెలివితేటలు, మాటతీరు మరింత మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, ఇంట్లో అనవసరమైన వేవి, ఆస్తి గొడవలు లాంటివి రాకుండా చూసుకోవాలి. దీనికి అత్యంత సులభమైన, శక్తివంతమైన పరిహారమేమిటంటే ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవడం లేదా కనీసం వినడం వల్ల శనిదేవుడు శాంతించి మీ వృత్తిలో మీకు అండగా నిలుస్తాడు. ఇంట్లో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకొని ఓపికగా ఉండడం వల్ల కుజుడి ప్రభావం తగ్గుతుంది. మనసులో అనవసరమైన ఆందోళన, భయాలు, నిద్రలేమి వంటివి రావచ్చు. దీనికి మీరు కంగారు పడకుండా ఆ రోజు రాత్రి పడుకునే ముందు కాసేపు ఓం నమఃశివాయ అని జపం చేసుకోండి, లేదా శివుడి పాటలు వినండి. వీలైతే ఒక గ్లాసు పాలను శివుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు తాగండి. ఇది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది, చెడు కలలు రాకుండా చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలన్నీ మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపడానికే. మీ ఆత్మవిశ్వాసమే మీకు అసలైన రక్ష. ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి, కుంభరాశివారు ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మా తదుపరి వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.